స్పీక్స్ పాజిటివ్. నాది ధనిక రాష్ట్రము, నా రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి జరుగుతుంది అని ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ను స్టేట్ లో క్రియేట్ చేసినారు. మనీ రోల్ అయ్యేది కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు తెలంగాణలో. ఎవరిని మాట్లాడించినా చాలా ఇబ్బందులు వచ్చినాయి. పీపుల్ ఆర్ ఆల్సో రియలైజ్డ్. ఏమైంది, రైతు బంధు 2 పంటలకు రానే లేదు. చాలా చెప్పిన విషయాలు కొత్తవి దేవుడిరు, ఉన్నాయి కూడా ఒకటొక్కటి బంద్ అవుతాం. దాంతో ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. సో అట్లా ఇవాళ తెలంగాణలో కూడా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు కేసీఆర్ ను బీఆర్ఎస్ ను గెలిపించడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నారు. సో పీపుల్ కూడా అర్థమైంది. సరే, కొన్ని సందర్భాల్లో మనం కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరగవచ్చు. సో వాటిని మనం కూడా సరి చేసుకుంటాం. మనం కూడా వాటన్నింటినీ కూడా రెక్టిఫై చేసుకుని మనము కూడా ముందుకు వెళ్తున్నాం యాజ్ బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే మీరందరూ కూడా ఇవాళ ఎంతో గర్వపడే విధంగా కేసీఆర్ గారు తన పాలన అందించారు. సపోజ్ ఇక్కడ మీకు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారు ఇండియా నుంచి, పీపుల్ ఫ్రమ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, లేదా సౌత్ ఇండియానే కాదు నార్త్ ఇండియా నుంచి కూడా ఉంటారు. కంపారిజన్ లో మీరు ఎంత ప్రౌడ్ గా చెప్పగలుగుతారు? మా స్టేట్ లో 24/7 అగ్రికల్చర్ కు ఫ్రీ పవర్ ఇన్ అవర్ స్టేట్ అంటే నో అదర్ స్టేట్ ఇస్ గివెన్.